కానీ మనసులో తెలియని బాధగా ఉంది గోవిందా. ఇంక రోజులా కాకుండా ఈ రోజు చాలా బేగా లేచిపోయాం గోవిందా. ఎందుకంటే మాకు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు దర్శనం ఇచ్చారు. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా పూజ ముగించుకొని మా ముడుపు కూడా కట్టించుకున్నాను గోవిందా. మా యాత్రలో దారి పొడుగున భక్తులు ఉండిలో ఏమైనా డబ్బులు ఇచ్చారు గోవిందా. మొత్తం 1773 రూపాయలు వచ్చింది గోవిందా. చూడండి గోవిందా, మీ ముందు ఆ పసుపు క్లాత్ లో గడేస్తున్నా ఉండిలో వేయడానికి. ఇంకా మేము కట్టుకున్న ముడుపులు పట్టుకొని మా దర్శనానికి వెళ్ళిపోతున్నాం గోవిందా. ఇంకా కొన్ని గంటల్లో ఆ స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది గోవిందా. నాకైతే చాలా సంతోషంగా ఉంది గోవిందా. ఇప్పుడైతే ఇంకా మేము సుపదం దగ్గరికి చేరుకున్నాం గోవిందా. ఇంక మేము మా దర్శన లైన్లోకి వెళ్ళిపోయాం గోవిందా. ఆ గోవింద నామస్వరం చేసుకుంటూ వెళ్తున్నాం గోవిందా ముందుకి. కొంచెంసేపట్లో కూడా ఫోన్ ని టీడీటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం గోవిందా. దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాక వీడియోలో కలుద్దాం గోవిందా. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది గోవిందా. ఇంకా స్వామిని చూడగానే నా కళ్ళలో నీళ్లు తిరిగిసే గోవిందా, ఆగలేదు. అదేటే గానీ ఆ స్వామిని చూడగానే అన్ని మర్చిపోయి నేనైతే ఒక ముడుపు అయితే ఆ స్వామికి సమర్పించాను గోవిందులు. ఇంకా ఈ ముడుపుని ఇంటికి తీసుకెళ్లి ముడుపులో ఉన్న బియ్యంతో ప్రసాదం చేసుకొని తినాలంట గోవిందా. ఆ స్వామిని చూడగానే మా ఇన్ని రోజుల కష్టం అంతా ఒకసారిగా పోయింది గోవిందా. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే. ఇంకా రాజద్వారం ఎదురుగా ఉన్న అఖిలాండం దగ్గరికి వెళ్ళాం గోవిందా. ఇంకా స్వామికి నా 41 రోజు దీక్షలో ముగిసేయని చెప్పుకున్నాను గోవిందా. అలాగే తెలిసి గాని తెలియక గాని ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి అని మనసులో అనుకుని కొబ్బరికాయ కొట్టాను గోవిందా. ఇంకా అక్కడే ఉన్న శ్రీవారి పుష్కర దగ్గరికి వెళ్ళిపోయాను గోవిందా. అందులోకి దిగి ఇక స్నానం చేశాను గోవిందా. ఇంకా బయటకు వచ్చాక మాల తీయడం జరిగింది గోవిందా. ఇంకా అక్కడే సమర్పించాను మాలని. కానీ మనసులో తెలియని బాధగా ఉంది గోవిందా. ఇంకా మాల ఇప్పేశాక అక్కడి నుంచి డైరెక్ట్ గా కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళిపోయాను గోవిందా. ఇంకా స్వామికి నా తలనీళ్ళలు ఇచ్చాను గోవిందా. తలనీళ్ళలు ఇచ్చాక మా రూమ్ కి వెళ్ళి రెడీ అయిపోయాం గోవిందా. ఇక మధ్యాహ్నం భిక్షకి వెళ్తున్నాం. ఇంక వెంగబాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి మా భిక్షను ఆరగించా గోవిందా. భిక్షను ఆరగించిన తర్వాత మళ్ళీ మాకు ఆ స్వామిని చూడాలనిపించింది గోవిందా. మళ్ళీ దర్శనం చేసుకుని అనిపించింది మాకు. ఇక ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. ఇక ఫ్రీ బస్ ఎక్కి వెళ్తున్నాం గోవిందా అక్కడికి. ఇంకా శుభమ్మ రోడ్ దగ్గర దించారు గోవిందా. ఇంకా మేము ఫ్రీ దర్శనం లైన్ లోకి వెళ్తున్నాం గోవిందా. ఇంకా గుడి కనిపించడాన్ని దర్శనం బేగా అయిపోతుంది అనుకున్నాను గోవిందా. కానీ అలా అవ్వలేదు. ఇంకా చీకటి పడిపోయింది గోవిందా. ఇంకా జనాలు చూడండి గోవిందా ఎంతమంది ఉన్నారు. అసలు కూర్చోడానికి కూడా అవ్వలేదు గోవిందా. ఇంకా చలి అయితే చాలా ఎక్కువ ఉంది గోవిందా అక్కడ. ఆ చలిలో చాలా ఇబ్బంది పడిపోయాం గోవిందా అందరం. ఇంకా సేపట్లో టీడీటీ వాళ్ళకి నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం గోవిందా. దర్శనం అయిపోయాక మళ్ళీ వీడియోలో కలుద్దాం గోవిందా. ఇంకా అంతే గోవిందా, ఇలా ముగిసింది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం గోవిందా. థ్యాంక్ యూ.